అలాగే ఇక్కడ రాసిన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. స్తోత్రం. యేసుక్రీస్తు ఆజ్ఞలు గైకొన్నప్పుడు తండ్రితో తనకున్న సావాసం ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అలాగే ఆ గైకొనడం వల్ల యేసుక్రీస్తుకు మంచి సంతోషము, మంచి ఆనందం కలిగింది. అలాగే ఇక్కడ దేవుడి ఆజ్ఞలను మనం అంగీకరించి వాటిని గైకోవడం వలన దేవుడు ఇంకా మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని, అలాగే దేవుడు ఇంకా ఎక్కువగా తనను తాను మనకి బయలుపరుచుకుంటారంట. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఎవరికి కనపరుచుకుంటారు? దేవుడు ఎవరికి తన బయలుపరుచుకుంటారు? దేవుడికి ఎవరికి తన ప్రత్యక్షతనిస్తారు అంటే, దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని నిజంగా ఆ విధంగా చేసి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో అలా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరికీ దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు, తను తాను బయలుపరుచుకుంటాడు, తను ఇంకా 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 అంతా ప్రత్యక్షపరుచుకుంటారు. కనుక మీరు నిజంగా దేవుణ్ణి అంతకంతకు రోజు రోజుకి దేవుడి యొక్క లోతు, దేవుడిలో ఉన్నదంతా ఎరుగుతూ ఉంటారు. ఎరుగుతున్న కొలది అలాగూ మారిపోతూ ఉంటారు. మనకేమీ దేవుడి ప్రత్యక్షతలు ఉండవు. దేవుడు ఏమీ మనకు బయలుపరుచుకోడు. ఏమీ రెవల్యూషన్ మనకు ఉండదు. ఊరిని అక్కడ కూర్చోండి చెప్పింది అంటాం, వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిన తర్వాత కూడా బయటికి వెళ్ళి మరి 1,00,000 మాటలు మాట్లాడుతూ ఉంటాం అంతే. రియల్ రెవల్యూషన్ మనకు ఉండదు. దేవుడు తను కనపరుచుకున్నది మన హృదయంలో ప్రకాశించింది ఏమి ఉండదు, కనపరుచుకున్నది ఏమి ఉండదు. అర్థమవుతుందండి అందరికీ? అది లేకపోతే ఎలా అవుతాం మరి? అందుకే నిజంగా ప్రేమించే వాడికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే, వాళ్ళ ఆజ్ఞల్ని అంగీకరిస్తారు, దాన్ని గైకొంటారు. అలాంటి వాడిని దేవుడు ఇంకా ఎక్కువ ప్రేమించి తనను వారికి నన్ను కనపరుచుకొందును. మీకు ఎవరు కనపరుచుకుంటారు? దేవుడు. రోజు మీరు కూర్చున్నా, పండుకున్నా, లేచినా దేవుడు మీకు ఇంకా 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 తన ప్రత్యక్షతలు ఇస్తాడు. ఇంకా లోతైన అనుభవాలు మీకు తెలియజేస్తాడు. ఇంకా ఆయన రెవల్యూషన్ మీకు ఇస్తాడు. దేవుడు కనపరుచుకోండి. ఎంతెంత కనపరుచుకుంటారో అంతంత మనం ఆయనలాగా మారిపోతూ ఉంటాం, అంతంత ఆయనలాగా జీవిస్తూ ఉంటాం. ఇక ఆయన కనపరుచుకుంటుంటే ఆయనే చూస్తాం, వేరే చూడబుద్ధి అవుతుంది మనకి. ఇక స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ అనుభవం మీకు రావాలంటే దేవుడిని ప్రేమించండి. ఈ అనుభవం మీకు దొరుకుతుంది.